హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. మా చిన్న పాప గురించి కార్ తీసుకోవడానికి టొయోటా కంపెనీకి వచ్చాము. పదండి వెళ్దాం షోరూంలోకి, కార్ చూద్దాం. మా చిన్న పాప కారు ఎలా ఉందో. ఎంటర్ అయిపోయామండి షోరూమ్కి. చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, అమ్మ అయితే కార్ చూడడంలో బిజీగా ఉంది, అందుకే నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ నించుంది, అది మా కార్ కాదండి, ఏదో పోసుకోవడానికి నించుంది. చూసారా ఎంత ఆనందంగా మొత్తం కార్స్ అని చూస్తుందో. మా డాడీ కనిందనమాట, ఇలా కార్స్ అని కొనేద్దామా అంటే డాడీ ఏమో ఆస్తులను అమ్ముకోవాలని అంటున్నారు. సో పదండి మన కార్ని చూద్దాం. ఇవేవి మా కాళ్ళు కావండి, సరదాగా చూసుకుంటుంది తిరుక్కొని. ముందెళ్ళేది మా డ్రైవర్ అన్నయ్య, ఆ ముందుండేది మా డాడీ. సో వచ్చేయండి చూసేద్దాం మన కార్ని. అదే మన కార్ అండి. స్పేస్ అయితే చాలా బాగుంది. కలర్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మా అమ్మాయితో వచ్చింది, డ్రైవింగ్ మాత్రం రాదు, ఏదో పోసుకోవడానికి ఎక్కుతుంది కార్ లోపల. మా అమ్మ అయితే కార్ లోపల ఎక్కి కూర్చున్నారండి. డ్రైవింగ్ అయితే రాదు, ఏదో ఫోటోలు తీసుకోవడానికి కూర్చున్నారు. బాగా చెప్తున్నారు, బయటికి వెళ్ళిపోతారంట కార్ తీసుకొని. సో మా చెల్లి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. డాడీ సర్ప్రైజ్ చేశారు, దానికి కార్ తీసుకుంటున్నానని కూడా చెప్పలేదు. సో చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది. ఇప్పుడైతే కార్ని మన హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంత పెద్ద కీ ఇస్తున్నారే, అది మనకి ఇచ్చేస్తారని అనుకున్నాను. కాదండి, ఫొటోస్ పోసుకోవడానికి ఇచ్చారు. అది చిన్న ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ గిఫ్ట్తో పాటు మనకి కీ కూడా ఇచ్చారండి. మన కీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు. అమ్మ చెల్లి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో డాడీ చెల్లి కోసం తీసుకున్నారు కాబట్టి చెల్లికి పిలిచి చెల్లికి ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి. చెల్లి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. సో ఇదండి మన కార్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కొనాలి అనుకున్నా కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పర్పస్కి అయితే చాలా యూస్ఫుల్ అండి. పిల్లలు చాలా హ్యాపీగా కూర్చుంటారు, హ్యాపీగా ఆడుకోగలరు, అన్నీ చేయగలరు. సో ఇదైతే షోరూమ్ బయటకు వచ్చేసాం. సో అమ్మ అయితే కూర్చున్నారు లోపల, కార్ లోపల కూర్చున్నారు. డాడీ కూడా కూర్చున్నారు. చెల్లి ఇప్పుడు వెళ్తుంది అనమాట కార్లో.